ఏపీ హైకోర్టులో పల్నాడు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి ఊరట లభించింది. పల్నాడు జంట హత్యల కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని పిన్నెల్లి వేసిన పిటిషన్పై విచారణ చేపట్టింది. ప్రస్తుతం పిన్నెల్లిపై ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణ ఈ నెల 11వ తేదీకి వాయిదా వేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ సెక్రటరేట్ నుంచి అందిస్తారు ఫోన్ ద్వారా. శ్రీనివాస్, చెప్పండి, ఈ అంశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ లక్ష్మి. ఈ రోజు ఏపీ హైకోర్టులో పల్నాడు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కూడా ఒక స్వల్ప ఊరట లభించి చెప్పుకోవచ్చు. పల్నాడులో జరిగిన జంట హత్యల కేసులో పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ రోజు హైకోర్టు దీనిపైన కూడా పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా ఈరోజు న్యాయస్థానం విచారణ చేపట్టింది. అయితే పిన్నెల్లి మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత పిన్నెల్లిపై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని చెప్పేసి కూడా పోలీసులకు న్యాయస్థానం ఈరోజు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయి విచారణ మరో 10 రోజుల తర్వాత కూడా వాయిదా వేస్తూ కూడా ఈరోజు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మొత్తం చూసినప్పుడు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి సంబంధించి కూడా ఏదైతే అక్కడ జంట హత్యల కేసుకు సంబంధించి ఏదైతే ఉందో దానిపైన కూడా ఆయనకు స్వల్ప ఊరట లభించింది. ఆ హైకోర్టు ఆదేశం మటుకు మరో 10 రోజుల పాటు కూడా పోలీసులు ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టొద్దని చెప్పేసి కూడా ఈరోజు ఆదేశాలు జారీ చేసింది. లక్ష్మి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.